గాయ్స్ ఈ రోజు నేను 8400 రూపీస్ తోని ట్రేడింగ్ అయితే చేసి ఉండే. జస్ట్ గైస్ 4 to 5 మినిట్స్ లో చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. సో ఈ వీడియోలో నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ఏం చూసి తీసుకున్నా, ఎనాలైసిస్ ఎట్లా చేసినా అండ్ ఎంత ప్రాఫిట్ అయింది ఏంది అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చూడనీకైతే కనిపిస్తుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి బ్రో. మీరు కూడా డైలీ ట్రేడింగ్ చేసి 5 to 10 మినిట్స్ జస్ట్ వర్క్ చేసి 500 to 1000 రూపీస్ అర్నింగ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఒక్కసారైనా సరే చూడండి, ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్రతి ఒక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మనం ట్రేడ్ తీసుకుందాం, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎనాలైసిస్ అనేది చేద్దాం. ఎనాలైసిస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఈ వీడియోలో ఎనాలైసిస్ కూడా చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రో, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రేడ్ అనేది తీసుకుందాం. ట్రేడ్ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఎనలైజ్ అనేది చేసి అయితే చూపిస్తా, ఓకేనా? అంటే నేను ఎట్లా ఎనలైజ్ చేసినా, ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, నాకు ఎట్లా ప్రాఫిట్ అయింది అనేది దెన్ మనం నేర్చుకుందాం, సరేనా? సో చూస్తుండండి. అండ్ గైస్ ఈ వీడియో అనేది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రో, ఓకేనా? నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేవి ఉండయి. నా తరపు నుండి నేను ఎవరికి కాల్ పుట్టు ఇవన్నీ అన్నట్టు, ఓకేనా? సో ఈ వీడియో ప్యూర్లీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ మీకు ఒకటే చెప్తా, నా ప్రాఫిట్ చూసి మీరు అట్రాక్ట్ అయితే అవ్వకండి. మీరు మంచిగా ట్రేడింగ్ అనేది నేర్చుకోండి. ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత మీరు మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో మీరు ట్రేడింగ్ అనేది బేసిక్ నుండి నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఛానల్లో నేను మొత్తం బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు అయితే నేర్పియబోతున్నా, ఓకేనా? సో ఇప్పుడు ఎక్కువ లొల్లి పెట్టుకోకుండా అవి మాట్లాడకుండా డైరెక్ట్ మనం ఒక ట్రేడ్ అయితే తీసుకుందాం, చూస్తుండండి. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి, నేను ఇప్పుడైతే ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. సో పుట్ సైడ్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నా బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో చూస్తుండండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎనలైజ్ కూడా చేసి చూపిస్తా, సరేనా? ఇప్పుడు పుట్ సైడ్ 23,650 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా. 59 రూపీస్ ఏమో మనకు ప్రీమియం ప్రైస్ అయితే తగులుతుంది అన్నట్టు, ప్రీమియం అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసుకుంటా బ్రో, ఓకేనా? క్లిక్ చేసుకుని సింపుల్ గా బై పైన అయితే క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ నుండి నేను 2 లాట్స్ అయితే తీసుకుంటున్నా, సరేనా? దెన్ ఇక్కడ నుంచి సింపుల్ గా బై పైన క్లిక్ చేసేసిన. చూసుకోండి, మనమైతే ఇప్పుడు ట్రేడ్ అయితే ఎంటర్ అనేది అయిపోయినాం బ్రో. సో ఇప్పుడు మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు రెడ్ క్యాండిల్స్ అనేవి ఎంత ఫామ్ అయితే అంత మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది, సరేనా? ఒకవేళ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే లాస్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది, చూస్తుండండి మీరైతే. అండ్ కేసు ఇప్పుడు కింద చూసుకోండి పొజిషన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకు ప్రాఫిట్ ఎంత నడుస్తుంది, లాస్ ఎంత నడుస్తుంది, ప్రతి ఒక్కటి అయితే చూడనీకి కనిపిస్తుంది. సో చూస్తుండండి మీరైతే, సరేనా? సో ఇక్కడైతే చూసుకోండి, మనం ఏం చేసాం, ఇప్పుడైతే సింపుల్ గా పొజిషన్ లకి అయితే వచ్చేసిన నేనైతే. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే పొజిషన్ లకి అయితే వచ్చేసిన కదా. సో మనం ఎంతకు పర్చేజ్ చేసినాం బ్రో? 59 రూపీస్ కి పర్చేజ్ చేసినాం. మార్కెట్ చూసుకోండి 59.50 ఇట్లయితే నడుస్తుంది అన్నట్టు. అంటే మన ప్రైస్, మనం తీసుకున్న ప్రైస్ కన్నా ప్రైస్ పెరిగింది అనుకోండి, మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు బ్రో ఇక్కడైతే, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకుందాం. పెట్టుకోవడానికి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకుంటా. సో చూసుకోండి, ఇక్కడ మనము ఎంతకి 59 కి పర్చేజ్ చేసినాం కాబట్టి స్టాప్ లాస్ అనేది నేను ఇక్కడ ఎంత 5 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటున్నా అన్నట్టు. సో 54 అయితే స్టాప్ లాస్ సెట్ చేస్తున్నా. అదే టార్గెట్ వచ్చేసి 69 రూపీస్ పెట్టుకుంటున్నా. అంటే ప్రాఫిట్ అయితే మనకు ఒక 10 పాయింట్స్ క్యాప్చర్ కావాలన్నట్టు, సరేనా? సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి సేల్ పైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో. చూసుకోండి, ఇక్కడైతే మన స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ అయితే అయిపోయింది బ్రో. సో ఇప్పుడు పొజిషన్ లకి అయితే వచ్చేసినాం. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు సింపుల్ గా చిన్నగా అయితే లాస్ కనిపిస్తుంది. ఎంత 300 అట్లయితే లాస్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది. ఓకే, 400 వరకు అయితే పోయింది ఇప్పుడైతే లాస్. సో చూసుకోవచ్చు ఇక్కడైతే. సో మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనకు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఒకవేళ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఇక్కడ లాస్ చూడనికి కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, అందుకోసమే మనకి ఇక్కడ లాస్ చూడనికి అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు 300 అట్లయితే లాస్ అవుతుంది. సో ఒకసారి చార్ట్స్ ని చూసుకుందాం. చూసుకోండి, ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్స్ వచ్చేసినాయి చూడండి 2, అందుకోసం ఇప్పుడు మనకు లాస్ చూడనికి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, సో ఇక్కడ 400 అట్లయితే కనిపిస్తుంది బ్రో. బట్ గైస్ ఒకటే చెప్తా, మీరు మంచి ఎనలైజ్ చేసినారు అనుకోండి బ్రో, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు డెఫినెట్లీ ప్రాఫిట్ అవుతుంది బ్రో, అర్థమవుతుంది కదా? మీరు ఏదో మార్కెట్ కిందికి పోతే కిందికి తీసుకున్నాడు, పైకి పోతే పైకి తీసుకున్నాడు అట్లయితే తీసుకోకండి, వేస్ట్ గా లాస్ అవుతారు అన్నట్టు. ఆప్షన్ ట్రేడింగ్ కానీ చాలా రిస్కీ బ్రో. రిస్కీ కూడా ఉంటది, ప్రాఫిట్స్ కూడా చాలా మంచిగా వస్తాయి అన్నట్టు. మీరు మంచిగా ఎనలైజ్ చేసి తీసుకుంటే చాలా మంచిది అన్నట్టు. సో చూసుకోండి, ఇప్పటి వరకు 500 వరకు లాస్ కనిపించింది కదా. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఒక రెడ్ క్యాండిల్ అనేది వచ్చేసింది, పెద్ద మంచి అయితే ఫాలింగ్ అవుతుంది కాబట్టి 200 అట్లా మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే కనిపిస్తుంది అన్నట్టు. మనకి ప్రాఫిట్ పెరుగుతుంది తగ్గుతుంది. సో ఒక్కసారి మీరు మంచిగా ఎనలైజ్ చేయడం నేర్చుకున్నారనుకోండి, మీ ఎనలైజ్ పైన మీకు నమ్మకం ఉందనుకోండి బ్రో, మీరు మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ గైస్ 1 డే లో 5 to 10 మినిట్స్ లోనే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే 400 అట్లయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. నాకైతే 400 వరకు అయితే వచ్చింది. మళ్ళీ 300, ఓకే 260 అట్లయితే నడుస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇప్పటి వరకు 500 అట్లా లాస్ కనిపించింది మనకైతే. బట్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ మన లాస్ ని కవర్ చేసుకొని, సో చూసుకోవచ్చు మనమైతే ప్రాఫిట్లు అయితే వచ్చినాం అన్నట్టు. సో అందుకోసం చెప్తున్నా, ఎప్పుడైనా మనం ఎనలైసిస్ అనేవి మంచిగా అయితే చేయాలన్నట్టు బ్రో. సో ఇది అయిన తర్వాత మీకు ఎనలైజ్ పైన కూడా చూపిస్తా. చూసుకోండి 400 అట్లయితే కనిపిస్తుంది ప్రాఫిట్. ఓకే, నేను ఎక్కువ ఇక్కడైతే ఆశపడ బ్రో, ఎక్కువ అయితే మనం
ఆశపడద్దు అన్నట్టు. చిన్న చిన్న ప్రాఫిట్ చేయాలి, కంటిన్యూస్లీ చిన్న చిన్న ప్రాఫిట్ చేయాలి అంతే. ఒకటే ట్రేడ్ లో నేను గట్టి ప్రాఫిట్ చేసుకుంటా అంటే మాత్రం కాదన్నట్టు. సరేనా, 400 అట్లయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ 200. సో ఇక్కడ ఎక్కువ ఆశపడ, జస్ట్ ఒక 600 to 700 ప్రాఫిట్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. సరేనా, చూస్తుండండి. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రాఫిట్ కొంచెం తగ్గిపోయింది అన్నట్టు. ఎంత 200 270 అట్లయితే నడుస్తుంది అన్నట్టు. 300. ఓకే, సో ఇప్పుడు ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు గైస్. ఇక్కడైతే చూస్తుండండి మీరైతే 200 300 అట్లయితే నడుస్తుంది బ్రో. ఇక్కడైతే 300 400 టచ్ అయింది. ఓకే, 500 బ్రో. 1000 చూపించింది బ్రో. ఓకే, ఎగ్జిట్ అయిపోదాం. ఓకే గైస్, ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా బ్రో. నేను చూసినారు కదా 500 నుండి డైరెక్ట్ గా 1000 చూపించింది. బట్ చూసుకోవచ్చు ఎంత బుక్ అయింది మన ప్రాఫిట్. 742 రూపీస్ అయితే బుక్ అయింది బ్రో. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ చాలా ఫాస్ట్ గా అయితే ఉంది కదా గైస్. అందుకోసం మనం బుక్ చేసేటప్పుడు ఏమైతే ఎగ్జిట్ అవుతాం కదా, ఎగ్జిట్ అయ్యేలోపు మార్కెట్ ఏంటంటే మనకు మన సైడ్ కూడా పోవచ్చు, లేదంటే మనకు ఆపోజిట్ కూడా పోవచ్చు అన్నట్టు. అంటే కొంచెం అటో ఇటో అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఓవరాల్ గా చూసుకుంటే 742 రూపీస్ అయితే ఇక్కడైతే మనం ప్రాఫిట్ చేసినాం బ్రో. జస్ట్ ఎంత 3 to 4 minutes లో కనిపించింది కదా. ఓకే, సో ఇక్కడ చూసుకోండి మార్కెట్ ఇంకా మంచి అయితే ఫాలింగ్ అవుతుంది. సో ఇంకా నేను వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ అవుతుండే, ఐ నో. బట్ కేస్ మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుందో చెప్పలేం కాబట్టి ఎప్పుడైనా మనం డిసిప్లిన్ ఉండాలి. ఓకేనా, చిన్న చిన్న ప్రాఫిట్ చేయాలి సరిపోతుంది. డైలీకి 500 to 1000 మస్త్ అవుతాయి బ్రో. ఓకేనా, అర్థమవుతుంది కదా. 500 to 1000 రూపీస్ మస్త్ అవుతాయి. మీరు ఏదైనా కూలీ పని చేస్తే చెప్తున్నా కదా 400 ఇస్తాడు బ్రో 8 hours వర్క్ చేస్తే. అదే మీరు మంచిగా ట్రేడింగ్ నేర్చుకొని మీరు చేసినారనుకోండి బ్రో, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అందుకోసం మంచిగా నేర్చుకోవాలి. సో మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఈ ఛానల్లో మీకు ఎగ్జామ్ బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు నాలెడ్జ్ ఇవ్వబోతున్నా. ఓకేనా. ఓకే, సో ఇప్పుడైతే మనం పొజిషన్ డీటెయిల్స్ కూడా చూసుకుందాం. సో ఎంతకు పర్చేజ్ చేసినాం, ఎంతకు సేల్ చేసినాం అనేది చూసుకోవడానికి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుందాం. దెన్ పొజిషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడైతే 59 కి పర్చేజ్ చేసినాం. ఎంతకు సేల్ చేసినాం బ్రో, 64 కి అయితే సేల్ చేసినాం అన్నట్టు. అంటే దగ్గర బ్రో జస్ట్ ఒక 5 పాయింట్స్ క్యాప్చర్ చేసిన అంతే. నేను టార్గెట్ 10 పాయింట్స్ పెట్టుకున్నా. నా టార్గెట్ రీచ్ గా కాకముందే నేనైతే ఎగ్జిట్ అయిపోయినా అన్నట్టు. సరేనా, ఒక్కొక్కసారి ఎగ్జిట్ అయిపోతా బ్రో నేను, ఎందుకంటే మార్కెట్ చూసినారు కదా ప్రాఫిట్ చూపిస్తుంది, మళ్ళీ మొత్తం జీరోకి అయితే వచ్చేస్తుంది. ఎంత వోలటైల్ గా ఉందో చూసినారు కదా మీరు. అందుకోసమే చిన్న ప్రాఫిట్ చేసుకుని బయటికి అయితే వచ్చేసిన. ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవద్దు అన్నట్టు. సరేనా, ఇప్పుడు 742 ప్రాఫిట్ అయింది కదా. దీంట్లో మనకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా ఎంత తగిలినాయి అది కూడా చూసుకుందాం. బ్రోకరేజ్ చార్జెస్ చూసుకోవడానికి పైన మన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. మనము ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని మన అమౌంట్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడైతే ఎంత గైస్ 52.99 రూపీస్ అయితే బ్రోకరేజ్ చార్జెస్ తగిలినాయి. అంటే దగ్గర 53 రూపీస్ ఈ ట్రేడ్ కి అయితే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి బ్రో. ఓకేనా, సో ఇక్కడ గ్రో యాప్ లో ఏంటంటే 50 to 60 రూపీస్ పర్ ట్రేడ్ కి బ్రోకరేజ్ చార్జెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మన బ్రోకరేజ్ చార్జెస్ పోయినా సరే మనకి ఇంత ఒక 700 ఎట్లయితే ప్రాఫిట్ అయింది కదా బ్రో, చాలా నాకు ఇంతే. ఓకేనా, సో మీకు ఎక్కువ అమౌంట్ అర్నింగ్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా నాకు ఒకవేళ మీరు చెప్పండి బ్రో కొంచెం ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసి చూపి బ్రో అని కామెంట్ చేయండి. సో చేద్దాం, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం 1,50,000 తోనే ట్రేడింగ్ చేస్తా. సరేనా, సో కొంచెం మనకు సపోర్ట్ చేయండి బ్రదర్స్. ఓకేనా, సో ఇప్పుడైతే మనము ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలంటున్నా, ట్రేడ్ అనేది తీసుకున్నాం, ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం. నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కదా. సో పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది అనేది ఇప్పుడైతే చూసుకుందాం అన్నట్టు. అంటే నేను ఎట్లా ఎనలైజ్ చేసిన అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా మేము ముంగట ఎనలైజ్ చేసి అయితే చూపిస్తా. సో జాగ్రత్తగా చూడండి. మీరు నాకు జస్ట్ ఈ వీడియోకి థ్యాంక్స్ చెప్పాలి బ్రో అనుకుంటే జస్ట్ లైక్ కొట్టి కామెంట్ లకు థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. నేను చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా. సరేనా, సో ఇప్పుడు ఎనలైసిస్ అనేవి చూసుకుందాం, జాగ్రత్తగా చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడైతే నేను నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ కనిపిస్తుందా నిఫ్టీ 50 అని. ఓకే, సో ఇప్పుడైతే మేము గట కంప్లీట్ గా ఎనలైజ్ చేసి చూపించబోతున్నా. సో ఈ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీకు ఎనలైజ్ చేయనికి రాకపోతే మీరు ట్రేడింగ్ అనేది చెయ్యలేరు. అంటే ట్రేడింగ్ చేసినా మీరు లాస్ అవుతారు అన్నట్టు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాగ్రత్తగా చూడండి. అండ్ కేసు నేను ఎప్పుడైనా సరే ఎనలైజ్ చేస్తే 15 minutes టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో కొంచెం ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లో మనము కొంచెం మంచి అయితే ఎనలైజ్ చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు డేట్ ఎంత బ్రో, ఈరోజు 9 కాబట్టి నేను 9th రోజు ట్రేడ్ తీసుకున్నా ఇది. ఓకేనా, సో ఇక్కడ కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తా. సో చూసుకోవచ్చు 9th రోజు అయితే ట్రేడ్ తీసుకున్నా. ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే మార్కెట్ అనేది ఈ విధంగా అయితే ఓపెనింగ్ అయ్యి సో ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దీన్ని చూసుకోవచ్చు మళ్ళీ కొంచెం డిసిషన్లు అయితే వెళ్ళినుండే మార్కెట్ అనేది. సో నేను ట్రేడ్ ఎక్కడ తీసుకున్నా అంటే బ్రో ఈ పాయింట్ దగ్గర అయితే ట్రేడ్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది బ్రో అని అంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే బ్రో ఇక్కడ చూసుకోవచ్చు మనము మార్కెట్ అనేది ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది బ్రో. ఓకేనా, సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా మార్క్ చేసి అయితే డ్రా చేసి అయితే చూపిస్తా. సో జాగ్రత్తగా చూడండి. దెన్ మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఏం చూసి తీసుకున్నా ఏంది అనేది చూస్తుండండి మీరైతే. సో ఇక్కడ చూసుకుంటే బ్రో మార్కెట్ అనేది ఇక్కడైతే ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది, అంటే డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నట్టు. ఓకేనా, సో మనకు మార్కెట్ లో ఎన్ని ట్రెండ్స్ ఉంటాయి బ్రో, ఒకటి ట్రెండ్ ఉంటది. అప్ ట్రెండ్ అంటే ఇట్లా మార్కెట్ ఒక నిమిషం ఇట్లా పైకి అయితే పోతుంది అన్నట్టు మార్కెట్. ఓకేనా, ఇంకోటి ఏముంటది డౌన్ ట్రెండ్, ఇట్లా కిందికి వస్తుంది అన్నట్టు. ఓకేనా, లైక్
లైక్ ఈ విధంగా అయితే కిందికి వస్తుంది అన్నట్టు. ఇంకో ట్రెండ్ ఏముంటది, సైడ్ బేస్ మార్కెట్ అన్నట్టు. సైడ్ బేస్ అంటే అది పైకి పోదు కిందికి పోదు, జస్ట్ అక్కడనే ఈ విధంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటది అన్నట్టు. దీన్ని మనం సైడ్ బేస్ మార్కెట్ అని అంటాం అన్నట్టు. ఓకేనా. సో మీరు ఇక్కడ ఏ ట్రెండ్ అయినా సరే గుర్తు పెట్టుకోండి బ్రో, మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే ఒకవేళ అప్ ట్రెండ్ లో పోయింది అనుకోండి, ఇట్లా చక్క ఇట్లా పోదు బ్రో. ఎప్పుడైనా మార్కెట్ అప్ ట్రెండ్ లో పోవాలనుకుంటే ఇట్లా జంప్ చేసుకుంటూ ఇట్లా దుంకుకుంటూ అయితే పోతుంది అన్నట్టు. అంటే ఇట్లా స్వింగ్ చేసుకుంటూ అయితే పోతుంది. అదే డౌన్ ట్రెండ్ లో కూడా సేమ్ ఇట్లా స్వింగ్ చేసుకుంటూ కిందికి అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సైడ్ బేస్ లో కూడా సేమ్ ఇట్లా స్వింగ్ చేసుకుంటూ నడుస్తూ ఇక్కడ డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ విధంగా అయితే స్వింగ్ చేసుకుంటూ అయితే నడుస్తుంది. కనిపిస్తుంది కదా మీకైతే. ఓకే. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ పాయింట్ పర్టికులర్ ఇప్పుడైతే మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది బ్రో. అర్థమైంది కదా. ఇంకోటి చూసుకోండి, ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఏ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది బ్రో అంటే ఇక్కడ నేను సపోర్ట్ కూడా మార్క్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇదైతే కొంచెం ఇంపార్టెంట్ జోన్ లాగా అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మల్టిపుల్ గా టూ టు త్రీ టైమ్స్ ఏమో ఇక్కడ మల్టిపుల్ గా మార్కెట్ అనేది చూసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఫాలింగ్ అయింది, ఇదే పాయింట్ దగ్గర కొంచెం అప్ తీసుకుంది, మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర కొంచెం అప్ అనేది ఈ విధంగా అయితే తీసుకుంది అన్నట్టు. అంటే కొంచెం ఇది ఇంపార్టెంట్ జోన్ గైస్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే నేను ట్రేడ్ కూడా ఇక్కడ తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా. ఈ పాయింట్ దగ్గర తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ జోన్ ఉంది. ఓకేనా. అంటే ఈ జోన్ ని ఒకవేళ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, సో ఇక్కడైతే తీసుకుందామని నేను వెయిట్ చేసిన ఉండే. ఎగ్జాక్ట్లీ పాయింట్ కి బ్రేక్ డౌన్ చేయగానే కొంచెం నేను ఒక ఎంట్రీ అనేది తీసుకున్నా. ఎంట్రీ తీసుకొని సో జస్ట్ ఒక ఎంత బ్రో 5 పాయింట్స్ క్యాప్చర్ చేసిన. ఓకేనా. సో ఇక్కడ నేను ఇంకా ఎక్కువ సేపు వెయిట్ చేస్తే చాలా మంచిగా వస్తుండే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫేక్ బ్రేక్ డౌన్ కూడా ఇస్తుంది కదా అని నేను ఫాస్ట్ అయితే జస్ట్ స్కాల్పింగ్ అనేది చేసిన. ఒకవేళ నేను స్కాల్ప్ చేయకుండా ఒక సింపుల్ గా ఒక చిన్న రిస్క్ రివార్డ్ ఇక్కడ వరకు నేను స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకుంటే మాత్రం చాలా మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది అన్నట్టు నాకైతే. ఓకేనా. బట్ గేస్ ఇక్కడ నేను ఎప్పుడైనా సరే ఎక్కువ ఆశపడా బ్రో, చిన్న ప్రాఫిట్ చేస్తా సరిపోతుంది నాకు అంతే. ఓకేనా. మనకి ఏంటంటే ట్రేడింగ్ గానీ ఇన్వెస్టింగ్ గానీ ఒక సైడ్ ఇన్కమ్ లాగైతే పెట్టుకోవాలి. మొత్తం పర్టికులర్ గా దీని మీదే డిపెండ్ అయ్యి అయితే ఉండద్దు బ్రో. ఓకేనా. సో వీడియో కొంచెం లెందీగా అవుతుంది, బట్ మీకు చాలా మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా. అర్థమైంది కదా. ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్లీ దీన్ని బ్రేక్ డౌన్ చేసి తీసుకుందామని వెయిట్ చేసిన. బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే నేను 1 minute టైం ఫ్రేమ్ ని పెట్టుకొని సో ట్రేడ్ అనేది ట్రేడ్ తీసుకున్నా. జస్ట్ ఒక 5 పాయింట్స్ రాగానే నేను ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే. అండ్ ఇంకోటి చూపిస్తా చూడండి, మార్కెట్ అనేది ఇంకొక ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో చూసుకోండి, ఇక్కడైతే మార్కెట్ అనేది చెప్పినా కదా బ్రో, ఎప్పుడైనా మార్కెట్ ఇలా స్వింగ్ చేసుకుంటూ పోతుందని. సో మార్కెట్ కూడా చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్వింగ్ చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్వింగ్ చేసింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక అప్ ట్రెండ్ లో అయితే ఇక్కడ ట్రెండ్ లో నడవడానికి అయితే ట్రై చేసింది అన్నట్టు మార్కెట్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కనిపించిందా. ఓకే. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇటు వరకు అయితే జంప్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఒక జంప్ తీసుకుందామని చూసుకుంది. బట్ ఇక్కడ రాగానే మళ్ళీ ఏమన్నారు, సేలర్స్ అనేవి కొంచెం యాక్టివేట్ అయితే అయినారు అన్నట్టు. సో సేలర్స్ కొంచెం కిందికైతే పట్టుకొచ్చినారు అన్నట్టు మార్కెట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ అయితే ఫస్ట్ బ్రేక్ డౌన్ చేసేసింది. సో నేను కొంచెం వెయిట్ చేసిన, దీన్ని బ్రేక్ డౌన్ చేసింది కదా. సో ఇంపార్టెంట్ జోన్ అయితే ఉంది, దీన్ని కూడా కొంచెం బ్రేక్ డౌన్ చేసి తీసుకుందామని వెయిట్ చేసిన. ఎగ్జాక్ట్లీ బ్రేక్ డౌన్ చేసింది దీన్ని అయితే. ఓకేనా. దీన్ని బ్రేక్ డౌన్ చేయగానే ఏం చేసిన, చిన్న ఎంట్రీ అయితే తీసుకున్నా. జస్ట్ ఎంత 5 పాయింట్స్ క్యాప్చర్ చేసిన అన్నట్టు. 5 పాయింట్స్ లో మనకి 700 ఏమో ప్రాఫిట్ అయింది. అంటే 1000 రూపీస్ ప్రాఫిట్ చూపించింది. బట్ మనం ఎగ్జిట్ అయ్యే లోపే మనకు ఏంటంటే మన ప్రాఫిట్ అనేది కొంచెం అయితే తగ్గిపోయింది అన్నట్టు. ఓకే. సో కొంచెం ఇంకా నేను వెయిట్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే. ఇక్కడ నేను చూపిస్తా చూడండి, ఇక్కడ తీసుకున్నా. ఎగ్జాక్ట్లీ ఒక నిమిషం బ్రో. ఇగో ఎంత బ్రో, ఇక్కడ దగ్గర 50 పాయింట్స్ దాకా పెరిగిపోయింది అన్నట్టు మార్కెట్ అనేది. అప్పట్లోనే నేను వెయిట్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుండే. అంటే నేను 8000 పెట్టిన కదా, దగ్గర నాకు 4,000 to 5,000 ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. బట్ నేను ఎక్కువ ఆశపడా బ్రో, చెప్తున్నా కదా. అండ్ గైస్ మీకు ఇంకా డీప్లీ నేను ఎట్లా ఎనలైజ్ చేస్తానో డీప్లీ ఒక వీడియో కావాలంటే చెప్పండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, చేద్దాం దీనిపైన కూడా టాపిక్. సో చాలా మంది అడుగుతున్నారు, చేద్దాం దీనిపైన కూడా టాపిక్ అనేది. ఓకేనా. మీకు కంప్లీట్ గా ఇట్లా మొత్తము వీక్లీ టైం ఫ్రేమ్ నుండి తీసుకొని ప్రతి ఒక్కటైతే టైం ఫ్రేమ్ లో మనం ఎనలైజ్ చేయడం అయితే నేర్పిస్తాం. సరేనా. సో కొంచెం మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి బ్రదర్స్. ఓకేనా. సో మీరు జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే లైక్ కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని రాయండి. నేను చాలా మోటివేట్ అయితే ఫీల్ అవుతా బ్రో. సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.